మీరు చేసేస్తూ ఉండండి. నేను మీకు తలంబ్రాలు, అదే విధానంలో మన తాళి, అదే విధంగా ప్రవర చెప్పేటప్పుడు ముఖ్యమైన మహాసంకల్పం, ముఖ్యమైన అన్ని మైక్ మీరు తీసేస్తుంది. కానీ మిగతా అంతా ఇప్పుడు మాకు పెద్ద కొట్లాట, ఆ కొట్లాట మేము తీర్చుకోవాలి. అమ్మా ఇప్పుడు ఇంకా పెళ్లి మొదలైంది, పూర్తిగా పెళ్లి వ్యవహారం అంతా తంతు మొదలు కాలేదు. సరే, రామచంద్రమూర్తి పక్షాన మా మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు, అదే విధానంలో మా శంకరమంచి రామకృష్ణ గారు మనందరికీ ఎప్పటికప్పుడు వేడి పుట్టించి బ్రహ్మాండంగా అలా నవ్వుతూ ధర్మం వైపు తీసుకెళ్లేటువంటి మా రాధా మనోహర్ దాస్ గారు గట్టిగా ముగ్గురికి, వాళ్ళు ముగ్గురు అయ్యవారి పక్షం. మరి ఇక్కడి నుంచి నేనైతేనేమిటి, మా అనంత లక్ష్మమ్మ గారైతేనేమిటి, మా నిట్టల కిరణ్మయ్య గారైతేనేమిటి, ఒక్కరు కాదు, ఇంకెవరు అక్కర్లేదు, ఆయన ఒక్కరే పరిపూర్ణ
దానికి ఇంకా ఇంటర్వ్యూ అవునా అడగాల వద్దా? అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఏం చూసి మా అమ్మాయిని మీకు ఇవ్వాలండి, ఏవైనా గుణాలు ఉండాలి కదా, అసలు ఆయనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏమిటి? అయ్యా మీ రామచంద్రమూర్తికి మా సీతమ్మని ఎందుకు ఇవ్వాలో చెప్పండి. శ్రీమద్ దివ్యమునీంద్ర చిత్త నిలయం, శ్రీమద్ దివ్యమునీంద్ర చిత్త నిలయం సీతామనోనాయకం వల్మీకోద్భవ వాక్పయోధిశినం స్మేరాననం చిన్మయం నిత్యం నీరద నీలకాయమమలం నిర్వాణ సంధాయినం శాంతం నిత్యమనామయం శుభకరం శ్రీరామచంద్రం భజే. సీతారాముల పాదపద్మాలకు సభక్తిగా ప్రణామాలు సహస్రాధికంగా మునుముందుగా సమర్పించుకుంటూ ఒక వంక విఘ్నేశ్వర పూజ, మరొక వంక విశ్వక్సేన అర్చన జరుగుతూ విచిత్రమైన పద్ధతిలో విశిష్టమైన విధానానికి అనుగుణంగా ప్రారంభమవుతున్న ఈనాటి సీతారామ కళ్యాణ మహోత్సవం ఇక్కడ ఆవిర్భవించబోయే పంచాయతన క్షేత్రానికి శుభారంభ బిందువుగా సాగుతున్న మహోత్సవ శుభవేళ మా బంగారయ్య శర్మ గారు అమ్మవారి పక్షం అంటూనే అయ్యవారికి మొగ్గు చూపే మంచి అవకాశం మాకు ఇచ్చారు. ఎందుకు మా అమ్మాయిని మీకు ఇవ్వాలి అని. ఎందుకు ఇవ్వాలి అంటే లోకంలో ఏ అమ్మాయి అయినా కోరుకోదగిన వరుడికి ఏ మంచి లక్షణాలు ఉండాలో అన్ని మంచి లక్షణాలు కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడు ఈ సృష్టిలో అంటే అయ్యా ఇక్కడే ఆపాం ఒక క్షణం. అప్పుడెప్పుడో మేము ఇస్తే తీసుకెళ్ళు అని మా అమ్మ అడిగితే వినండి, అడిగితే మీ రాముడు వద్దులే అత్తగారింట్లో ఉండు లేకపోతే మీ అమ్మగారింటికి వెళ్ళు అనే మాట చెప్తే మా అమ్మాయికి అనుమానం వచ్చిందండి. పురుష విగ్రహ ఏమయ్యా ఆడారు మగవాడి రూపంలో ఉన్న స్త్రీగా నువ్వు అనే ప్రశ్న వేసింది. కాబట్టి ఏదో ఆదర్శము కోరుకోవడము అది ఇది ఏదో చెప్తున్నారు మీరు. మాకెక్కడో చాలా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ అనుమానాన్ని మీరు తీర్చవలసిందిగా ప్రార్థన. మీ అనుమానం అనుకున్నాం అయ్యా, కానీ మా లాంటి వాడిని అని అర్థమైపోయిందా? మా అమ్మాయి అంటున్నారు కానీ మీ అమ్మాయి మనస్సు మీకే తెలియలేదని మాకు అర్థమైపోయింది. నువ్వు మగవాడి రూపంలో ఉన్న ఆడదానికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేశానని మా నాన్న అనుకుంటాడు అని సీతమ్మ అన్నది అంటే రామ జామాతరం ప్రాప్య స్త్రీయం పురుష విగ్రహం అంటే మగవాడిలాగా కనపడుతున్నావు కానీ శ్రీరామో లలితాంబిక సాక్షాత్తు లలితా స్వరూపుడివయ్యా. మీ అమ్మాయి మనస్సు మీకే తెలియదు. మాకు ఆశ్చర్యంగా ఇప్పుడే మాకు అర్థమైంది. ఒకవేళ తిట్టినా దాన్ని ఎలా రంగు పూసి కవర్ చేసుకొని మన పక్షమే అని. శ్రీరామో లలితాంబిక అంటే ఆ లలితాంబిక మా అమ్మే కదండి. మీకు అందులో మళ్ళీ మీ గొప్పతనమే ఉంది. మీరు రంగు పూసి అన్నారు, ఇది రంగు విషయం కాదు, అంత రంగానికి సంబంధించిన విషయం. ఇద్దరు వేరువేరుగా కనపడుతున్నారు. రాజీ మీ ప్రారంభ విధానంలోనే ఉంది. అటువంక గణపతి పూజ అన్నారు, ఇటువంక విశ్వక్సేన ఆరాధన అన్నారు. గణపతికి విశ్వక్సేనుడికి పేరే వేరు గాని తీరు ఒకటి కదా. గణపతి సమాన విశ్వక్సేనం అని ఎంతో అద్భుతంగా త్రిమూర్తి త్రయంలో జగద్గురు అంతేకాదు స్వామి. అయితే ఆ గణపతికి ఇద్దరు భార్యలు. అవునా? అవునవును. ఎవరు వాళ్ళు? సిద్ధి బుద్ధి. అంటే ఏమన్నమాట? రాముడి గురించి చెప్పండి అంటే ఆర్గ్యుమెంట్ అంతా గణపతి వైపుకు తిప్పుతున్నారు. బానే ఉంది కానీ అయ్యా ఏదో మీరు కదిలించారు, ఏం చేస్తాం మరి చెప్పండి. సిద్ధి బుద్ధి అంటే ఏమన్నమాట? బుద్ధి సక్రమంగా ఉంటే కార్యసిద్ధి కలుగుతుందన్న దానికి సంకేతం గణపతి. ఇక్కడికి చూస్తే జయ సూత్రవతి. సూత్రవతి అంటే ప్రణాళిక సూత్రం. దానికి బుద్ధి సక్రమంగా ఉంటేనే కుదురుతుంది, అప్పుడు లభించేది జయం. సిద్ధి బుద్ధి అనే పేర్లు ఏవో, జయ సూత్రవతి అనే పేర్లు అవి. గణపతి ఎవరో విశ్వక్సేనుడు. నేను చెప్తుందదే, అప్పుడు లభించేది జయము. మా తల్లి జయలక్ష్మి విజయలక్ష్మి సమస్తం మీకు ఎప్పుడైనా దొరకాల్సింది మా అమ్మాయే. ఎందుకు జయం కావాలో చెప్పండి. ఏ ఉపదనం కోసం మా అమ్మాయిని తీసుకోవడం కాదు, ఒకే ఒక్క విషయం. ఉపదనం ఏదో చెప్పండి. మీరు అమ్మాయి అంటున్నారు, మా అమ్మాయి చాలా గొప్పదంటున్నారు, మీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాలు వ్యక్తం చేయడం మొదలు పెడితే మాకు కావలసిన అనుమానాలు భూమిలో దొరికిందన్న
అంటున్నారు. భూమిలో దొరకడం ఏమిటంటే భూమిలో ఎక్కడన్నా పిల్లలు దొరుకుతారా? ఇది అనుమానించవలసిన విషయమే అని. పాయసంలో పిల్లోడు దొరకంగా లేని భూమిలో పిల్ల దొరికితే వచ్చిందండి. అయితే వివాహాల పూర్వం జాతకాలు చూపిస్తాడు కదా, సిద్ధాంతి గారు ఏమంటారో తెలుసుకుంటే రాముడి సిద్ధాంతి గారు కాసేపు రార్థాంతం చేయమన్నారండి. అది ఏదైనా ఏ రార్థాంతం చేసినా ఆయన మాత్రం సిద్ధాంతిగానే మాట్లాడాలి. అంచేత ఒక్కసారి ఇద్దరి జాతకాలు చూసి వారు మాత్రం సిద్ధాంత పక్షంలోనే ఉండాలి. ఇద్దరి జాతకాలు చూసి ఆయన అడవికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడో రాడో, ఈవిడ ఆయనతో అయ్యా మీరు చెప్పండి. మీరు ఎలకకి పిల్లికి ఎలక సాక్ష్యం అని అబ్బాయి తరఫున కూర్చోబెట్టిన ఆయనకి ఇచ్చి సిద్ధాంతం చెప్పమంటారు ఏమిటండి? మీరేదో పెద్ద మనిషి అనుకుంటే మేము సీతమ్మ అటువైపు మొగ్గు చూపుతారా? ఇక్కడ శంకరులు మాట అన్నారు, అమ్మా పార్వతి నీ చెయ్యి పట్టుకున్నాడు కనుక వాడికి పేరు వచ్చింది, ఉత్తినే ఆయనకి ఏం పేరు లేదు అన్నాడు. అంచేత సిద్ధాంతి గారు సీతమ్మ వారి జాతకం చూసి ఆవిడ అడుగుపెట్టిన వేళ విశేషం, గొడ్డు అడుగు పెట్టిన వేళ, కోడలు అడుగు పెట్టిన వేళ అని మన పల్లెటూరులో సాగుతుంది. అంచేత సీతమ్మ వారు మా ఇంటికి వస్తే మా జాతకాలు ఎలా ఉంటాయో చూడమని సిద్ధాంతి గారిని కోరారు వశిష్ఠుల వారు. మీ జాతకాలు మా సీతమ్మ దగ్గరకు వచ్చాకే మారాయండి. అంతకు ముందు ఆడవాళ్ళని చంపేవాడు ధనస్సును వెనక్కొట్టే స్థాయికి వచ్చాడు మా అమ్మాయి దగ్గరకు వచ్చాక. ఏమిటో ఎక్కడ చూసినా ఇంటికొచ్చిన ఇల్లాలి వల్లే ఇంటికి వెలుగన్నారు తప్ప ఇంటికొచ్చిన పురుషుడి వల్ల వెలుగని మాత్రమే ఎక్కడ చెప్పలేదు. అంచేత సీతమ్మ జాతకం చూసుకోవడమే అవసరం అని మా అభిప్రాయం. అయితే సిద్ధాంతి గారు మీ అభిప్రాయం? ఇది చాలా గొప్ప సన్నివేశము. ఇక్కడ మనకి అన్నిటికంటే కూడా ముఖ్యమైనది భూజాత. ఈరోజు మనం భూమి దానం చేసుకున్నాం. అంటే భూదానం వల్ల అనంతమైనటువంటి జన్మరాహిత్యమే కాకుండా జ్యోతిష్ శాస్త్రం ఏం చెబుతుందంటే ఏ దానం చేయడానికైనా మనస్సు ఒప్పుకుంటుందట. భూదానం చేయడానికి వచ్చేసరికల్లా భూమికారకుడు కుజుడు, అంగారకుడు. అంగానే ఆరయతి పీడయతి వా అంగారక. కుజుడు పాపగ్రహం, ఆయన ఆధీనంలో పెట్టారు భూమిని. ఇవ్వాలని ఉంటుందట, ఇవ్వబుద్ధి కాదు, ఇస్తాము అనుకుంటారట. కానీ ఎందుకు ఇస్తామా ఇప్పుడు అని అనుకుంటారట. కానీ ఒకవేళ కనుక మనకు అవకాశం వచ్చి ఇదిగో నిజంగా వారు చెప్పినట్టుగా ఇరువురు పండితులు చెప్పినట్టుగా ఆ పూజాతే ఇక్కడ కూర్చొని కళ్యాణ మహోత్సవాన్ని నడిపిస్తూ మనందరి చేత ఈ భూదానం చేయించే శక్తిని ప్రసాదించింది అంటే ఆవిడ సాక్షాత్ సీతామ్మ వారు, ఆవిడ పూజాత భూమిని దానం చేయటం ద్వారాగా. జాతకం అంటేనే జా అంటే పుట్టడం, పుట్టడం ద్వారా వచ్చినటువంటి ఈ జ్ఞానము, పూర్వపుణ్యము, ఇవన్నీ కూడా మనం ఎన్ని చెప్పుకున్నా, ఎవరు ఎంత గొప్ప ఎవరు ఎంత తక్కువ అని చెప్పుకున్నా అది మన బంగాళేశ్వరమ్మ గారికి అలాగే శ్రీమన్నారాయణ గారికి చెల్లుతుంది. కానీ ఆ వివరించడం, ఆ సీతామాతని ఎక్కువ చేద్దామా? మరి ఈయన చూస్తే ఈయన దగ్గరకు వచ్చింది ఆవిడ. కన్యాదానం ఎవరు తీసుకున్నారు? రాముడు తీసుకున్నాడు. అంటే రాముడికి వశమైంది మాత. రాముడికి ఎప్పుడైతే అమ్మ వశమైందో ఈ భూమి మీద ఉన్నటువంటి పుట్టిన జన్మల మొత్తం మనకు వశమైపోయినట్టు. ఈ కళ్యాణం మనకేం తెలియజేస్తుందంటే, మనం ఎప్పుడైతే కేశవం ప్రతిగచ్చతి సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి, సమస్త నమస్కారములు కేశవుడికి ఎలాగైతే చెందుతాయో, సమస్త జలాలు ఎలాగైతే సాగరుడికి చెందుతాయో, అలాగే మనం చేసినటువంటి ఈ పుణ్యము, ఈ రోజు జరిగేటటువంటి కళ్యాణము, కళ్యాణం అంటే మంగళప్రదము, శుభము అని అర్థము. ఇటువంటి సందర్భంలో సీతా కళ్యాణం జరగటం, సీతా కళ్యాణము, రామ అంటే ఆనందము, ఆనందమయుడైనటువంటి ఆ స్వామికి సీతమ్మ వారిని మనం కన్యాదానం చేస్తున్నాం. ఇలా చేయటం వల్ల మనకు వచ్చేటటువంటి శక్తి ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు మొత్తం పోతాయి. ముందు కుజదోషం పోతుంది. కుజం అంటే మదము, మాత్సర్యము, కొట్టాలి, తిట్టాలి,
చూసారా అమ్మ, వాదన దోషం పోవాలి అని ఆయన దీంట్లోంచి బయటపడేయడానికి ఎక్కడ లేని సిద్ధాంతాలు అన్నీ చెప్తున్నారు. కానీ అబ్బాయి గురించి చెప్పరే. అబ్బాయి గురించి చెప్పండి అయ్యా అంటే గణపతి గురించి చెప్తారు. సిద్ధి బుద్ధి సర్వ సత్యశ్యామలమైనటువంటి మధురానుభూతిని కలిగిస్తున్నాయి. అయ్యా ప్రపంచంలో చేయాలనుకుంటే ఆర్బిట్రేటర్ గారిని చివర్లో తీసుకొస్తాం. ప్రపంచంలో రాజీ కొద్దుంటే అది మీరు ఏమంటే ప్రపంచంలో ఏ అమ్మాయి అయినా ఎలాంటి వరుడు కావాలని అనుకుంటాడు. వదిలేసేవాడిని అయితే అనుకోరు కదండి. ఏ కన్యాదాత అయినా ఎలాంటి అబ్బాయికి మా అమ్మాయి నుంచి చెయ్యాలని అనుకుంటాడంటే అతడు ధర్మజ్ఞుడై ఉండాలి, కృతజ్ఞుడై ఉండాలి, సత్యవాక్యం కలిగిన వాడై ఉండాలి. అంతేకాకుండా ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోపాన్ని ప్రదర్శించేవాడే తప్ప మనస్సులో ఎంత మాత్రము కోపము లేని పరమ శాంత స్వరూపుడు అయి ఉండాలి. అప్పుడు మాత్రమే జీవన గమనం నడుస్తుంది. మా రామచంద్రుడికి ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి అని లోకమంతా గుర్తించింది. మీరు గుర్తించకపోవడం మాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలా గుర్తించటానికి చాలా కష్టపడాల్సి వచ్చిందండి. అమ్మా, ఎందుకంటే రాముడు అందరు మానవుల్లాగానే తల్లి గర్భంలోంచి పుట్టాడు. మరి మా సీతమ్మ అయోనిజ అయినటువంటి అమ్మాయికి ఎలా ఎటువంటి వాడినిచ్చి వివాహం చేయాలి? పాపం తండ్రి గారు అయినటువంటి జనకుడు కూడా చాలా మనసులో మత్రపడ్డాడు. తనకి స్వంత కుమార్తె అయినటువంటి ఊర్మిళకి వరుడెవరు అని వెతకడానికి ఆలోచన చేయలేదు. కానీ సీతమ్మకి భర్త ఎవరు దొరుకుతాడా అని చాలా ఆలోచన చేశాడు. అంతటి సద్గుణవతి, పతివ్రత, మహాభాగ, దేవమాయేన నిర్మిత అని ఆవిడ గురించి తండ్రి చెప్పాడు. ఏ తండ్రి తన కుమార్తె గురించి కన్యాదాన సమయంలో ఈ రకంగా అమ్మాయి సుగుణ విశేషాలు చెప్పడం ఉండదు. జనకుడంతటి వాడు మహా యోగి. జనకుడు అంటే రాజర్షి అయినటువంటి వాడు ఒకళ్ళ గురించి అలా పొగిడాడు అంటే ఎంత గొప్ప లక్షణాలు కలిగి ఉండాలి. కనుక పతివ్రత అందరే ఆవిడ లక్షణాలు బట్టి చెప్పారు. మహాభాగ చాలా గొప్ప లక్షణాలు కలిగినటువంటిది. దేవమాయైన నిర్మిత అని చెప్పేసి భద్రంతే పాణిం గృహ్ణీశ్వ పాణిన అన్నాడు. నాయనా నీకు భద్రం అవుతుంది అన్నాడు. అంటే సీతాదేవిని వివాహం చేసుకోవడం వల్ల రాముడికి భద్రత వచ్చింది. లేకపోతే ఎలా ఉండేవాడు ఏమిటో పాపం. ఉండేవాడో చెప్పనా అమ్మా? అయ్యా ఎలా ఉండేవాడో చెప్తాను. చెప్పండి. మా లక్ష్మీదేవి పక్కన ఉంటే ఓ దద్దోజనాలు, బొబ్బట్లు, అరిసెలు, పులిహోర, గారెలు, బూరెలు, మణిహారాలు, బచ్చలు, పూసలు. ఒక్కసారి మా లక్ష్మీ అమ్మవారు వదిలిపెడితే పుట్టలో కూర్చొని ఏ వచ్చి ఎక్కడి నుంచి పాలిస్తుందా అని నోరు తెరిచి కూర్చుండేటువంటి వాడు మీ స్వామి. మీరు లక్ష్మీ లక్ష్మి అంటున్నారు, సంపదలు అంటున్నారు, భోజన వ్యవహారాలన్నీ మాట్లాడారు, బానే ఉంది. కానీ మీరు కొంచెం ఆలోచించుకోండి. మీరు అంటున్న ఇంత చెప్తున్న ఈ మహాలక్ష్మి ఏం చేస్తోంది? మా స్వామి పాదసేవ చేస్తూ నిరంతరం తాను తరించానని చెబుతోంది. సంపదలన్నీ పరమాత్మకు లోబడి ఉంటాయని సందేశం ఇస్తోంది జగత్తుకి. అయ్యా ఆవిడ పాదసేవ చేయడం ఎందుకు అంటే పాపం ఎప్పుడూ తన గుండెల మీద ఉంది తన్నుతూ ఉంటే ఆయనకి ఏమన్నా కాళ్ళు నొప్పులు పెట్టాయేమో అని పాదసేవ చేసి గుండెల్లో పెట్టుకున్నాడే తప్ప అదేమిటో చాలా మంది లక్ష్మీదేవిని పాదసేవ దగ్గరే ఆపేసుకుంటారు. ఆయన లక్ష్మీదేవి పాదసేవ చేశాడని చెప్పి మరి పోతనామచ్చుల వాళ్ళే చెప్పారు. ఆది శ్రీ సతి గొప్పపై తనువుపై నంసోత్తరీయంపై పాదాబ్జంబులపై కపోల తటిపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట మీదైన కరంబుంట మెల్గాదే రాజ్యము నిత్యమున్ సతతమే కాయంబున పాయమే అని బలిచక్రవర్తి చెప్పాడు. అంటే స్వామి మనం ఎందుకో గాని చిత్రాలు అట్లా వేసుకుంటాం. లక్ష్మీదేవి స్వామివారి పాదసేవనం చేసుకుంటుందని వాస్తవానికి ఆయన కూడా ఆవిడ పాదసేవ. మా స్వామి ఎప్పుడు వైకుంఠంలో కదలకుండా ఉండే లక్షణం కలవాడు కాదండి. లోకానికి ఎప్పుడు కష్టం కలిగినా ఇది పరిగెత్తు వెళ్ళిపోతాడు. ఓసారి మత్స్యం అయ్యాడు, ఓసారి కూర్మం అయ్యాడు, ఓసారి వరాహం అయ్యాడు, ఓసారి నరసింహుడు అయ్యాడు. మాటికి వైకుంఠం నుంచి భూమికి, భూమి నుంచి వైకుంఠానికి, వైకుంఠం నుంచి భూమి
చేసుకుని లోక రక్షణ కోసం అలసిపోయిన భర్తకు పాదసేవ చేస్తోంది ఉత్తమురాలైన మీ అమ్మాయి మనసు మీకే తెలియకపోవడం మాకు ఆశ్చర్యంగా. ఇంకోటి ఏంటంటే భార్యాభర్తల మధ్య మనం దూరడం ఏమిటండి? ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకుంటారన్న సంగతికి. అయ్యా చెప్పేది వినండి. ఆయన యొక్క చిత్తవృత్తి అవతారంలో చూసి సందు దొరికితే గోపికల చుట్టూ తిరుగుతున్నాడు, కాళ్ళు పట్టుకోనైనా ఆపుదాము అని గట్టిగా పట్టుకోవడమే తప్ప అంతకంటే పెద్ద విశేషం ఏం లేదండి. పట్టుకొని ఆపడానికి ప్రయత్నం అంతా. కాబట్టి అలా తిరగకుండా ఉండేవాడిని చూడండి. గోపికల విషయంలో ఓపిక లేని మీకు అనుమానం ఉంది కానీ సీతమ్మకు ఏ సందేహం లేదు. అయ్యా అన్ని సందేహాలు ఉన్నాయండి. తీసుకెళ్లి ఆఖరికి తులాభారంలో అక్కడ కూర్చోబెట్టి ఏడిపించి సత్యభామని అన్ని చేస్తే చివరికి రుక్మిణిగా వచ్చి విడిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు అనుమానాలు ఉన్నాయి, స్వామి ఎక్కడెక్కడ పోతుంటాడో, ఎక్కడెక్కడ అలా వీధుల్లో పెట్టి అమ్మబడతాడు అని. ఆయన భక్త సులభుడండి. భక్త సులభుడు అనే విషయం లోకానికి తెలియాలి కదా. చాలా మంది అది తెలియక సంపదలుంటే చాలు సంపదలుంటే చాలు సంపదలుంటే చాలు అనుకుంటుంటే, కాదయ్యా నేను భక్త సులభుణ్ణి, నేను ధర్మాన్ని ప్రేమిస్తాను, నేను దైవాన్ని ప్రేమిస్తాను, నేను సత్యాన్ని ప్రేమిస్తాను. ఎక్కడ సత్యం ఉంటుందో, ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడ దైవ ఆరాధన ఉంటుందో, ఎక్కడ మహనీయ తత్వం ఉంటుందో అక్కడ నేను ఉంటానని మా స్వామి ఎన్ని పర్యాయాలు రుజువు చేశాడో చెప్తాం. వారి ప్రశ్నకి సమాధానం చెప్దాం. అయ్యా మీరు మైక్ తీసుకోండి. తర్వాత మైక్ తీసుకో. స్వామిన శ్రీ రామచంద్ర స్వామిన పాణిగ్రహణోత్సవాక్షం రామచంద్ర స్వామి వారిని కళ్యాణ వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానం చేస్తున్నారండి. వేద విహితులైనటువంటి పండితోత్తములు 50 మంది కూడా ఓం భజంత్రి వారు చక్కగా సన్నాయినాదం చేయండి. భజంత్రి ఇది లోకంలో ఉన్నటువంటి విషయమే. అయితే జనకుడి తరపున సీతమ్మతో సహా అందరూ కూడా రాముడి గురించి ఆలోచించే పాణిగ్రహణం చేశారు. కన్యావరైతే రూపం సీతమ్మ ఆయన రూపాన్ని చక్కగా చూసుకుంది, నాకు చాలనుకుంది. మాత విత్తం తల్లి ఎప్పుడు డబ్బు ఉందా లేదా అని చూస్తుంది. అయ్యా ఒక్క సీతమ్మ ఏమిటండి, పురుషులందరూ కూడా ఆయన్ని మోహించారు. పుంసాం మోహన రూపాయ మా స్వామి. ఇప్పుడు మా సమస్య అదే కదండి. మేము అడుగుతోంది అందుకు అమ్మాయిని ఎందుకు ఇవ్వాలండి, మగవాళ్ళు కూడా మోహిస్తున్నారు అని. అంచేత తల్లి ధనం ఎంత ఉంది అని ఆలోచిస్తుంది. ఆయన చక్రవర్తి ధనానికి లోట్లేదు. పితాశ్రుతం తండ్రి గారి ఎంత చదువు. అయ్యా ఒక్క నిమిషము. వారు కార్యక్రమం పాద ప్రక్షాళన చేయడం జరుగుతున్నదండి. పాద ప్రక్షాళన అవుతోందమ్మా. స్వామి వారికి కాళ్ళు కడుగుతున్నారు. ఆనాడు దువ్వుడు కడిగారు. అమ్మాయి పక్షం మీరు కూడా ఇప్పటి నుంచే మొదలు పెట్టారా? సంభావన వాళ్ళు ఇస్తారేమో అని. ఇది కూడా చల్లండి.
అయ్యా ఏమన్నారు? భక్త సులభుడు అన్నారా? రామదాసు గారికి ఇప్పవే అని ప్రార్థన చేశాడు, అంత భక్త సులభుడు. ఇప్పుడు చెప్పండి భక్త సులభులు ఎవరో? ఎప్పుడు కూడా ఇంట్లో ఆడవాళ్ళని కాదని ఏం చేయకూడదని. అయ్యా అంటే నాయన కింద భూమి మీదకి వెళ్ళి వేరే పనులున్నాయి, ఎప్పుడు పడుకోవడమేనా? లేని వస్తడానికి లేపడం. డాక్టర్ పెళ్ళని చెప్పిన మాట వింటే కూడా మీకు ఇష్టం లేకపోతే ఎలాగే? అయ్యో వినాలండి, కానీ అన్ని సందర్భాల్లో వినాలి. కొన్ని సందర్భాల్లో విని కొన్నిట్లో వినకుండా ఉండకూడదు. శ్రీ రామచంద్ర ప్రభు వారికి మన జనక మహారాజు గారు కన్యాదాన సమయంలో పట్టు పీతాంబరములు సమర్పిస్తూ ఉన్నారు. సమిష్టిగా రామచంద్ర ప్రభు వారికి అట్లాగే సీతారాములకు లోపల వస్త్రాగ ద్వయం సమర్పిస్తూ ఉన్నారు. జనక మహారాజు గారి తరఫున తత్వం కాయనటువంటి భక్తులు సర్వులు కూడా స్వామివారికి పట్టు వస్త్రములు పీతాంబరములు సమర్పిస్తారు. అలివేలు మంగమ్మ గారు పైకి రండి. అంటే మా అమ్మ, మా రామమ్మ గారు వాళ్ళ అమ్మగారిని ఇద్దరు పైకి రండి, వేదిక పైకి రండి. కట్టుకుంటే విశ్వమంతా కట్టుకున్నట్టే అమ్మ వలువలు. కాబట్టి అలాంటిది ఇప్పుడు ఏదో గొడవ పెట్టుకుంటున్నారు, వీళ్ళకి ఏదో గొడవ ఉన్నట్టుంది, పంచాయతీ అని అనుకుంటారు. మీరు లేనిపోంది. మామూలుగా మనుషులు రామాయణం విన్నాయన అంటే రంగనాథ రామాయణ పారాయణం చేసే రోజులు ఇవి. రంగనాథ రామాయణం అంటే ఏంటో తెలుసా అమ్మ? ఏం చేస్తాడు రంగనాథుడు? పడుకొని ఉంటాడు. అలా రామాయణం వినండి అయ్యా అని ఉపన్యాసంగా చెప్తే నిద్రపోతారు ముందర కూర్చొని. అది రచ్చో ఏ గొడవో సీన్ మీద సీనో బిట్టు మీద బిట్టో బిల్డప్ అవుతూ ఉంటే బ్రహ్మాండంగా అటే చూస్తూ ఉంటారు. ఏదో ఒక రూపంలో రామాయణం చేరాలి కదా మనకి. అందుకని ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. రామ చింతన, రామ తత్వము, రామ వైభవము, సీతారామ వైశిష్ట్యము. ఎట్లా మా సీతమ్మని చెట్టబట్టగా మహారాజు అయితే రామ, లేకపోతే ఏముందయ్యా మీకు దామోదరుడే అంటే ఇక్కడికి వచ్చాం కదా అని వాళ్ళ లైన్ మారుతారు. అందుకని మళ్ళీ దింపట్టు చెప్పాలన్నమాట. ఏముందండి, మా సీతమ్మని చెట్టబట్టగా మహారాజు అయితే, మా సీతమ్మ చెట్టబట్టకపోతే రాముడికి పేరుందా? ఇప్పుడు రావణాసురుడు వచ్చి ముందర నిల్చున్నాడు. ఆ రోజు గడ్డిపోచ పెట్టకు మాట్లాడకుండా అరే నువ్వు భస్మంగారా అంటే భస్మం అయిపోయి ఉండేవాడు. వాడినలా భస్మం చేయకుండా ఓర్పుగా కూర్చుంది కాబట్టి మీ రాముడికి ఈ పేరు, ఈ కీర్తి, ఈ చరిత్ర, ఈ ప్రతిష్ట, ఈ గొప్పతనం అంతా. కాబట్టి అయ్యా ఏం చూసి ఏమంటారు మీ రాముడికి చెప్పండి. అయ్యా నిస్సందేహంగా సీతమ్మ చాలా గొప్పది. గొప్ప తపస్సు. అమ్మ చప్పట్లు కొట్టండి అమ్మా గట్టిగా. గొప్పకున్నారు ఏం చెప్పినా వింటాం. గొప్ప తపశక్తి సంపన్నురాలు, మంచి పాతివ్రత్య మహిమ కలిగింది. ఇవన్నీ సీతమ్మ గొప్పతనాలు, ఏమీ సందేహం లేదు. అయితే మీరు గుర్తించవలసిన రహస్యం ఒకటి ఉంది. సీతమ్మకు ఈ గొప్పతనం అంతా ఎలా వచ్చింది అంటే రామచంద్రమూర్తి భార్య అయినందువల్ల మాత్రమే వచ్చిందని మీరు తెలుసుకోండి. ఏ పాద పద్మాల నుంచి భాగీరథి ప్రవహించి సమస్త లోకాలను పావనం చేస్తోందో, ఏ పాదపద్మం క్షణకాలం నిలిచినంత మాత్రాన రామేశ్వరం మహాక్షేత్రమైందో, ఏ పాదపద్మాల కోసం మునీశ్వరుడు పరితపించి సేవ చెయ్యాలని ఆరాటపడతారో ఆ పాదపద్మాలు గడిగే భాగ్యం జనక మహారాజుకి లభించింది. లోకంలో సాధారణంగా వయస్సులో పెద్దవాడైన మామగారు వయస్సులో చిన్నవాడైన అల్లుడి కాళ్ళు కడగడం సంప్రదాయానికి విరుద్ధంగా కనపడే అంశం. కానీ ఇక్కడ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ అది లౌకికంగా జరిగే వివాహాల్లోనే అంటూ లక్ష్మీనారాయణ స్వరూపుడుగా భావించి అల్లుడికి పాద ప్రక్షాళనం చేస్తున్న సందర్భంలో ఆ లక్ష్మీనారాయణుడే సాక్షాత్తు రామచంద్రమూర్తిగా అవతరించి వచ్చినప్పుడు ఆనాడు జనకుడు అలా పాద ప్రక్షాళన చేశాడు. కాబట్టి ఈనాడు లోకంలో ప్రతి అమ్మాయికి జనకుడైన వాడు ఆ
అనే చాళలంలోని ఆంతర్యం ఏమిటో తెలుస్తుంది. ఆ స్వామి పాదం అంటే ఈ సమస్త విశ్వము స్వామి పాదం నుంచే ఆవిర్భవించింది. విశ్వ ఆరాధన మనకు నేర్పడానికి ఏర్పడిన పాద ప్రక్షాళన విధానం ఇప్పుడు అర్చక స్వాములు మంత్రపూర్వకంగా ఇక్కడ నిర్వహించారు. కాబట్టి అక్కడ ఏమని చెప్పి పాద ప్రక్షాళన చేస్తున్నారయ్యా? లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ అన్నారు. అంతే కదమ్మా. అప్పటికాయన వచ్చి పాద ప్రక్షాళన పొందడానికి ఇంకా వివాహం కాకముందే లక్ష్మితో కూడుకుంటేనే ఆయనకు అధికారం వచ్చింది, లేకపోతే లేదు. అప్పటి వరకు రాముడు వశిష్ఠ మహర్షి పెట్టినటువంటి పేరు రాముడు. ఆ తర్వాత ఆయన శ్రీరాముడు అయ్యాడు. ఆ లక్ష్మీదేవితో కూడుకున్నాక కూడుకున్నాక తర్వాత మాత్రమే శ్రీరాముడు. అప్పటి వరకు రాముడే. అయ్యో అమ్మా, మేమంతా దశరథ మహారాజు గారు పంపితే సౌజన్య భావంతో వచ్చాం. కానీ మీ వ్యవహారం చూస్తే మీరు జనక మహారాజుకు చెప్పకుండా వచ్చినట్టుగా కనపడుతోంది. జనక మహారాజు గారికి లేని అభిప్రాయాలన్నీ మీరు వ్యక్తం చేస్తున్నారు. ఏమీ లేదు. జనక మహారాజు ఆయన అయ్యా దశరథ మహారాజా, ఇది కాదు, ఇది మీ ఇల్లే, ఇది మనదే, కలిసి చేద్దాం, నాదేం లేదని చెప్పి మొత్తం దశరథుడికి అప్పచెప్పడం జరిగింది కదండి. మా స్వామి లక్ష్మీనారాయణుడు కావడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అని ఆలోచిస్తే ముందు లక్ష్మి ఉండడం వల్ల అసలు అయ్యా ముందు లక్ష్మి ఉండడం వల్ల నారాయణుడు అయ్యా. రెండో మాట ఏమిటండి, పాదాల గురించి ఏదో గొప్పగా చెప్తారు. అయ్యా రాళ్లను అమ్మాయిని చేస్తారు. ఆ రాళ్ళు అమ్మాయి కాగానే తిరుగుతారు. మా గుహుడంతటి వాడు భయపడి మళ్ళీ లేనిపోతుంది ఏం దొక్కుతాడో, నా పడవ అమ్మాయి అవుతుందేమో అని కాళ్ళు కడిగి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి. అంతేగా మరి. కాబట్టి ఈ పాదాలు ఎంతటి పాదాలయ్యా అంటే భాగవతంలోకి పోతే, భాగవత లోతుల్లోకి చూస్తే కనిపించకుండా పాద పడుగులతో చాలా మందితో తిరిగేటటువంటి పాదాలండి. కాబట్టి పాదాల గురించి చెప్తే భాగవతంలో దొరుకుతారు. అయ్యా చెప్పండి. అన్ని వైపుల నుంచి తిరిగి చివరికి లేదు సీతమ్మ చెయ్యి పట్టుకున్నాకే మా రాముడు గొప్పవాడు అయ్యాడు. చప్పట్లు కొట్టండి, అయిపోయింది. అయిపోయింది. ఇలా లేకపోతే ఏమీ లేదు, ముందే చెప్తాం. ఈయన మాత్రం రామేశ్వరం బ్యాట్ నుంచి నాయకంపల్లి కాకుండా దూరంపాలెం నుంచి నాయకంపల్లి వచ్చాడు. అంతే తేడా. నేను నాయకంపల్లి వచ్చా కదమ్మా, పక్క ఊరికైతే వెళ్ళలేదుగా. నుంచి వస్తే వాళ్ళకేమిటి ఇబ్బంది? నేనేమో నాయకంపల్లి. తొందరగా వచ్చే మార్గంలో ఎవరైనా వస్తారు. చుట్టూ తిరిగి ముఖ్యంగా చూపించారు కదా ఆయన దూరంపాలెం. అంటే నాకు సూరంపాలెం మీద కూడా ప్రేమ ఎక్కువ అండి, వాళ్ళని చూసొద్దామని వచ్చా. ఇక్కడ ఏమిటంటే గమనించవలసిన ఒక అంశం ఉంది స్వామి. మీరు ఎందుకు మరి దాన్ని మర్చిపోయినట్టు నటిస్తున్నారు, ఏమరుపాటు కలిగిందో సంరంభంలో పడిపోయి గుర్తు చేసుకోలేకపోతున్నారో. కానీ నిజానికి సీతారాములు ఇద్దరు కాదు, ఒకరే. ఇద్దరుగా వాళ్ళు కనపడుతున్నారు. మళ్ళీ వాళ్ళని కలపటం అంటే మనం వాళ్ళు కలిశారని గుర్తించడమే కానీ మనం ఎవరమండి వాళ్ళని కలపడానికి? ఒకే తత్వము రెండు రూపాలుగా వ్యక్తమైన అద్భుతమైన సత్యం. కాబట్టి మీరు గమనించండి, భూమిలో పుట్టింది భూమిలో రాజీకే వస్తున్నారమ్మా. తోటి యుద్ధం ఏముంది? మా అమ్మాయి భూమిలమ్మని అంగీకరించారు, రాజీకి వస్తున్నారు. అయ్యా సౌజన్య పూర్ణులు ఎప్పుడు రాజీకే వస్తారు. దుందుడుకు స్వభావం కలిగిన వాళ్ళే అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు. ఇది లోకంలో సహజమైన విషయమే కదా. జగద్రక్షక అమ్మా, రక్షాబంధనం మైక్ ఇవ్వండి వారికి. జగద్రక్షక సర్వరక్ష మైక్ తీసుకోండి. జగద్రక్షక సర్వరక్షార్థం రక్షాబంధన ధారణ సమర్పణం కరిష్యే. ఆదో రక్షాబంధన పూజానంతరం స్వామినః రక్షాబంధన మహోత్సవం. ఈ వివాహం నిర్విఘ్నంగా వైభవోపేతంగా జరగడానికి, సకల దిక్కుల నుంచి రక్ష లభించడానికి అనువుగా మంత్రపూర్వకంగా రక్షాబంధన కార్యక్రమాన్ని ఋత్విక్ వరేణ్యులు నిర్వహింపజేస్తున్నారు. Swami Ganesha
అనుకుంటున్నారా? మన మానాన మేము కూర్చొని మాట్లాడుతుంటే ముందు లటక్కని లేచి మాట్లాడింది మీరు కాదండి. అయ్యో, రాదు లేపిన వారు చూపిన వారు మీరు. ఆ తర్వాత మేము లేవాల్సి వచ్చింది. దూవడం ఎలా ఉంటుందో తెలుస్తూనే ఉంది కానీ ఏంటంటే అధమే కృషత క్షేత్రం లాంగలాత్ ఉద్ధితమయా అని జనక మహారాజు గారు స్వయంగా చెప్పారు. భూమిని శుద్ధి చేస్తుంటే నాగేటి చాలుకి తగిలి దొరికింది మా అమ్మాయి అన్నారు కదా జనక మహారాజు గారు. బానే ఉంది. ఈ నాగేటి చాలులో ఏం పడాలండి? వాన చినుకు పడాలి. అందుకని మా స్వామి నీలమేఘ శ్యాముడు, రవివంశ సోముడు, నీలమేఘ శ్యాముడు. ఆ నీలమేఘం నుంచి ఒక వాన చినుకు నాగేటి చాలు మీద పడితే మన 4 వేళ్ళు నోట్లోకి పోవడానికి కావలసిన సస్య సమృద్ధి లభిస్తుంది. అంటే ఏమర్థమైందమ్మా? ఆ నీటి చుక్క మా అమ్మాయి దగ్గరకు వస్తే తప్ప ప్రపంచానికి ఆహారం లేదు. దాన్ని కూడా ఆహారంగా మార్చేది మా అమ్మాయే. విజయంలో ఎవరి గుణాలు బయటికి రావు. బావా బావా అనుకుంటూ చక్కపోతాయి. కయ్యంలో అందరి గుణాలు బయటకు వస్తాయి. అంతేదా? జనక మహారాజు గారు రామచంద్ర ప్రభు వారికి చక్కటి కామధేనుమని ఈ కన్యాదాన సమయానికి ముందరగా రామచంద్ర ప్రభు వారికి చక్కటి గోదానాన్ని సమర్పణ చేస్తున్నారు. మనం అందరం ఆలకిద్దామండి. మమచ అముష్యక ఒక్కసారి మా లలిత్ కుమార్ కరుణాకర్ కూడా ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా వచ్చారా? ఓ బ్రహ్మాండం. గట్టిగా మన ధర్మ పరిరక్షణ కోసం మా రాధా మనోహర్ దాస్ గారు ఎట్లా నిరంతరం పోరాటం చేస్తున్నారో అలా ఆగని అలుపెరుగని పోరాటం ఈ ధర్మం కోసం చేస్తున్నారు. మా గట్టిగా ఆనాడు జనక మహారాజు గారు రామచంద్ర ప్రభు అల్లుడు కాబోతున్నటువంటి రామచంద్ర ప్రభు వారికి చక్కటి గోదానాన్ని సమర్పణ చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండం. ఈ వేటలో కూడా చాలా మంది రామగారు అల్లుడికి చక్కటి గోదానం చేస్తూ ఉన్నారండి. అది ఎట్లాగంటే ఏకశృంగి, త్రివత్సాంగి, వత్సరాశిని, ద్రాపడి దూపిడి చేయవ ఇది గోదాన లక్షణం. అయ్యా రాముడికి గోదానం చేసేద్దామంటే మా బావగారు పోయినాడు లేదు, మా తండ్రి పోయినాడు, మా తల్లి పోయినాడు అని చెప్పేసి ఈ రోజుల్లో చాలా మంది గోదానం చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు చెప్పిన అర్థం ఏంటంటే గోదానం చేసేటప్పుడు ఎంత సాక్షణంగా ఉండాలో చెబుతూ మొట్టమొదటిగా ఇటువంటి గోవులను చాలా మంది దానం చేస్తూ ఉన్నారు. తప్పుగా భావించండి. మైక్ దగ్గరకండి. ఏకశృంగి ఒక కొమ్ము ఉన్నటువంటిది, త్రివత్సాంగి 3 కాళ్ళు ఉన్నటువంటిది, వత్సనాశిని దూడకర్లది గోదానం అండి. ఇది గోదాన లక్షణం. అలా కాకుండా చక్కటి తొలి చూలులో ఆ తన యొక్క గో సంపదలో పుట్టినటువంటి ఏ గోమాత అయితే ఉందో అటువంటి గోమాతని ఒక ఆడబిడ్డకి చెలవచ్చండి గోవుని అల్లుడి గారికి చక్కగా సమర్పణ చేయమన్నారు. అంతే తప్ప ఏదో మనం ఇప్పుడు నేను చెప్పిన శ్లోకపూర్వకంగా అట్లా కాకుండా గోదానం చేస్తే సంతుష్టిగా చేయండి, చక్కటి సత్బ్రాహ్మణుడు చేయండి. అది 3 కాలాల పాటు చక్కగా అతడు మరి ఆ పాల యొక్క సముద్రాన్ని పొందే నిమిత్తంగా అతనికి తృణాలు కూడా ఇప్పించే పరిస్థితి ఈ కాలంలో మనం చేయవలసిన పరిస్థితి అంతా ఉందండి. గోదానం చేసేసాం, దానికి సరిపడా ఏదో డబ్బులు ఇచ్చేస్తాం మాత్రం ఎవరు భావించదు దయచేసి. మరి దానికి తృణం అంటే గడ్డిని కూడా ఇస్తూ
కామధేనుని మన ఆ తదుపరి కార్యక్రమంగా లగ్నాష్టకములు రామచంద్ర ప్రభు ఉదాహరణకి మీరు చక్కని మరి పరిభాషతోటి చాలా సమయంలో చక్కని విషయాలన్నీ కూడా ఆకలింపు చేసుకునే విధానంగా వారు అన్వయం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు రామచంద్ర ప్రభు ఎటువంటి వాడండి, మరి ఏ దేవతలకి లేనటువంటి గొప్పటి విషయం ఎవరిలో ఉందంటే సాక్షాత్ విష్ణుమూర్తి శ్రీమన్నారాయణమూర్తిలోనే ఉందండి. అదేమిటంటే అంటే దశావతార రూపుడిగా ఆయన ఒక్కొక్క అవతారాన్ని ఒక్కొక్క సాఫల్యాన్ని భూలోకాలకు అందజేస్తూ 10 అవతారాలుగా అయితే మరొక 10 అవతారాలు కారణ జన్ముడిగా ఆయన మరొక 10 అవతారాలు 11 అవతారాలు ఇచ్చారు. అంటే 20 అవతారాలుగా శ్రీమన్నారాయణమూర్తి సాక్షాత్ భూలోకంలో వారి చక్రాలని మానవ జాతికందరికీ కూడా అందించేటువంటి మహా చక్కని విషయమండి. అందులో అన్ని అవతారాల కంటే కూడా చాలా గొప్పదైనటువంటి అవతారం ఏమిటంటే అంటే రామావతారం. తాను మానవుడిగా జన్మిస్తూ యోనిగంటు సంభూతుడిగా కాకపోయినా భూలోకంలో మానవ జన్మ ఎత్తి మనుగడ సాగిస్తూ తన యొక్క బాల్యము యౌవనము కౌమారము వార్ధక్యము ఈ 4 దశల్లోనూ కూడా ఆయన మానవుడు ఏ ఏ రకాలైన విధానాలైనటువంటి కష్ట సుఖాలను అందిస్తాడో అవన్నీ కూడా మానవ జాతికి చూపించినటువంటి మహా దేవాలయం ఎవరైతే రామచంద్ర ప్రభు వారిని కొనియాడు చక్కని లగ్గాష్టాలు చంద్రులు ఆలోచిస్తారండి. ఒకసారి లగ్గాష్టం మనసు గాయపడితే రాముడి గురించి మాట్లాడుకుంటే లక్ష్మీర్యస్య పరిగ్రహ కమల భూసూనుర్గరుత్మాన్మృత పౌత్రౌ చంద్ర విభీషణౌ సురగురు శేషస్య శయ్యాసనం బ్రహ్మాండం వరమందిరం సురగణ యస్య ప్రభో సేవకాః సత్రైలోక్య కుటుంబ పోషణ పర కుర్యాత్ సదా మంగళం. సురగురుం ప్రత్యన్ముఖం ప్రాన్ముఖం దోర్భ్యామంజలి మంచిదైశ్చ వనితామపూర్వ ముక్తా ఫలైః నానారత్న విరాజమాన కలశైః ఆనీయతం సాగరాత్ సీతారాఘవయోర్వివాహ సమయే తేయాదిదం మంగళం. సావధాన సుముహూర్తే శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ధ్యానత్యా కమలామలాంజలి పుటేయా పద్మ రాగాయకాః న్యస్తారాఘవమతగేజ విలసత్కుంద ప్రసూనాయతాః విశ్రస్తాస్యామలకాయ కాంతి కలిదాయ ఇంద్రనీలాయతాః ముక్తాస్తాశుభదా భవంతు భవతా శ్రీరామవైవాహికాః సావధాన సుముహూర్తే సావధాన సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన సైకిల్తో కోళ్ళు పెట్టిన శుభహోతే సావధాన
సులగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన వాయుగిరీశ శేష గరుడా దేవేంద్ర కామౌ దినం కుర్వంతు వాం మంగళం సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన మలనీలవారజగళ శ్యామోన్నతం కోమలం పార్వత్యా చ మహేశ్వరేణ చ శిరస్సాఘీకృతం సర్వ నిత్యత్రే మతిమణిమయమండలే సింహాసనే బాసురే వాసేన సాధేతయా ముదితయా స్వామాంగవిత్రాం దయా శ్రీరామ పరిపో వివాహ సమయే కుర్యాత్ సదా మంగళం ముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీ వ్యాఘ్రాత పారావతః స్వారావైర్లలితైర్మనోజ్ఞ విపులైశ్చాయాద్రుమైనైరుతే హర్మే సుందర నీలరత్నరుజర శ్రీ దివ్యమూర్తిద్వయః శ్రీమద్వారకశైలశేఖర విభుః కుర్యాత్ సదా మంగళం సులగ్నే సావధాన సావధాన విశ్వామిత్ర పరాశరోర్వ భృగవో అగస్య కులస్య క్రతుః శ్రీమానత్రిమరీచికౌస్తు పురవశక్తిర్వసిష్ఠోంగిరాః మాండవ్యో జమదగ్ని గౌతమ భరద్వాజాదయస్తాపసా సస్త్రీకా మునిపుంగవాః ప్రతిదినం కుర్వంతు వాం మంగళం లక్ష్మీశో భువనత్రయే సావధాన సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన భుజ సంభవాని వినతః సాందోగ్యతః శాశ్వత సంఫల్లామలకుండరీక నయన పుణ్య పురాణ పుమాన్ లోకేశ సృజోరసోమకహరో మధ్యావతారో హరి శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయా దద్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన మానండ్యమానుగల సడ్డక్క మహాకాహళ భూరిధ్వాన్ విజృంభణై నిజగృహై ద్వారాంగణై కుంజరై వాజస్పందనదభగైశ్చరకం సంసేవిత సర్వదా సీతాలాఘవయోగవాహమయే కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన నహుశోంబరీష సగరో రాజా పృతుర్హే హయి శ్రీమాన్ ధర్మసుతో నలో దశరథో రామో యయాతిర్యదు ఇక్ష్వాకుశ్చ విభీషణశ్చ భరత చోత్తానపాదోద్భవ చేత్యేతే భువి భూభుజ ప్రతిదినం కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన చాలు చాలు కల్పద్రమకామకవే చింతారత్నమిజ్జరగజాతి విస్తారకస్య దేవాసన ప్రళయ ప్రస్తారకస్య వివిధ గ్రహ కుమగ్గువాయమాన భృంగజగల్లోల వేదితస్య వంజుల వంజే కృతవేణ వంజులీలాని
విశ్వక్సేనాది ప్రధాన కింగిర మందిర దుర్దోహ విశ్వద విశాలానే గవర్ణ్యా అరణ్యా సుజుదాప్తిర్విద ప్రావణుగూఢనిరోధినస్య దుర్విరీక్షమాణ జయ విజయాది ద్వారపాలక సంరక్షితస్య బహుళ ప్రజనాహస్య బహిరంగే చక్ర విచక్ర రత్న స్తంభజత సహస్రకోటి భాస్వన్ మహితజో విశేష విష్ణూర్జితే మహాసభా మండపే మహాసింహాసనాదిరూఢస్య లక్ష్మీ సమేతస్య దివ్యవీర్యమాణ చామరస్య బ్రహ్మేంద్ర ప్రముఖ త్రిత్రింశత్కోటి దేవతా సన్నివేశస్య విశ్వక్సేన నివార్యమాణ షణ్ముఖ సమస్తర కనకలస్య పూర్ణః ప్రవర్తనస్య నర్తనావలోక సావధాన చాతుర్యస్య కండోపకోటి సౌందర్యదుర్యస్య ముకుల పుండరీక సదాలోచనస్య బహుళ హరియూత సింహచక్రగదా వయావరదస్య అష్టదేవదేవస్య భగవతో నారాయణస్య ప్రాసాదేన ప్రారంభ ముహూర్త శుభ ముహూర్తో భూత్వా లగ్నహోర త్రయక్షా నవాంశాత్ ద్వాదశాం చత్రింశాం చ చాలుగా వాళ్ళు కొట్టిందైనా మేము కొట్టుకుండేదైనా ఇప్పటిదాకా కొట్టుకున్నది చాలు. ఇప్పటిదాకా ఒకళ్ళకొకళ్ళ మాట ఎందుకు అనుకున్నామయ్యా అంటే తత్వం చారిటబుల్ ట్రస్ట్ అని తత్వం బోధపడిందని అర్థం, అంతే కదండి. తత్వం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పైనున్న వాళ్ళకి కిందున్న వాళ్ళకి తత్వం బోధపడిందని అర్థం. ఇది ఇంకా ఉత్తమం. కాబట్టి ఎందుకు కొట్టుకున్నాము అంటే చెప్పాను కదా, మామూలుగా మాట్లాడితే ఎవరు వినరు, కాస్త అటు ఇటు అరుచుకుంటూ ఏదో వేరే చేస్తే వింటారు. కాబట్టి లేకపోతే ఆ ఇద్దరిని విడిచేయగలిగేటటువంటి శక్తి ఈ సృష్టిలో ఎవరికీ లేదు. ఛాయేవానుగతాదవ ఎలా ఉంటుందయ్యా అంటే ఆ ఛాయ రూపము రెండు ఎవరైనా నేను నా నుంచి నా నీడని పక్కన పెట్టేస్తానండి అనగలరా? ఇప్పుడు అభిజిల్ లగ్నంలో చేశాం కదా, ఈ అభిజిల్ లగ్నంలో ఆ ఛాయ రూపము రెండు ఏకీకృతమైనటువంటి స్థితిలో ఉంటాయి. మా సిద్ధాంతి గారు అక్కడ కూర్చున్నారు. అదే విశ్వ రోజుల్లో ఇంకా విశేషంగా ఉంటుంది. కాబట్టి అభిజిల్ లగ్నంలో మనం ఎందుకు చేస్తాము అంటే ఆ ఛాయ ఆ రూపము విడివిడి కాకుండా ఒకటే అభిజిల్ లగ్నంలో రామచంద్రమూర్తి కళ్యాణం జరిగేది, అభిజిల్ లగ్నంలో రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరిగేది కూడా అభిజిల్ లగ్నంలోనే జరుగుతుంది. అభిజిత్ లగ్నము అంటే ఏంటో తెలుసా అమ్మా? మీరు పుల్ల నాటండి, ఆ పుల్లకి పైన తిరిగేటటువంటి సూర్యుడి యొక్క నీడ అటు ఇటు పడకుండా పూర్తిగా పుల్లలోకే మొత్తం ఉండేటటువంటి దాన్ని అభిజిత్ లగ్నము అంటారు. అయితే మిగతా రోజుల్లో కొంచెం ఒక 5 డిగ్రీల మందం పక్కకు వస్తుంది. సంవత్సరానికి 2 రోజులు మాత్రం ఆ మాత్రం మార్పు కూడా లేకుండా, ఇదంతా ఎవరో మనకి పాశ్చాత్యులు వచ్చి కొత్తగా మా నాసా నుంచి మేము చెప్తున్న రీడింగ్స్ అండి రాసుకోండి అని చెప్పినవి కాదు. లక్షల సంవత్సరాల క్రితం సనాతన వైదిక ధర్మములో ఖగోళము యొక్క వింతలన్నిటినీ గ్రహించిన మన ఋషి చెప్పినటువంటి మహద్వాక్యాలు ఒక్కసారి
మన రుచులకి గట్టిగా ఎంతటి గొప్ప వాళ్ళమ్మా ఇవన్నీ దర్శించారంటే ఎంతటి వాళ్ళు. కాబట్టి అలాంటి ఆ అద్భుతమైన సంస్కృతిలో పుట్టిన అదృష్టవంతులం మనం. కాబట్టి వాళ్ళిద్దరూ పుట్టుకోలేదమ్మా, మన లోపల బుద్ధి ఉంది కదా, ఆ బుద్ధే సీతా అమ్మవారు. సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ రామచంద్రమూర్తి. ఈ బుద్ధి ఆ రామచంద్రమూర్తిలో ఐక్యమవడము అనేటటువంటిదే కళ్యాణము. నిత్య నిరంతరము బుద్ధి రాముని యందు రమించాలి. నీవు తప్ప ఇంకొక వస్తువు లేదు రామా అని చెప్పేటటువంటి స్థితిలో మనం అందరము ఉండాలి. కదిలేవాడు కాడే రాముడు, కథలెన్నో గలవాడే రాముడు, తుది మొదలే లేనివాడే, తుది మొదలంతా తానైనాడే. కదిలేవాడు కాదు రాముడు, సర్వవ్యాపక పరబ్రహ్మ. కానీ కథలు ఉంటాయి, ఎన్నెన్నో కథలు చెప్తాం. మా అర్చకుల వారికి, ఇక్కడ కూర్చున్న పెద్దలకి, ఆ పైన ఉన్న వాళ్ళకి మనం గనక మైకిచ్చామంటే ఆ రామచంద్రమూర్తి కథలు జీవితాంతం తుది శ్వాస దాకా ఆనందంగా చెప్పగలిగినన్ని కథలు తెలిసినటువంటి మహానుభావులు పైన కూర్చున్నటువంటి పెద్దలందరూ. గట్టిగా ఆ పండితులే కాదమ్మా, మా కరుణాకర్ సుబ్బుణ గాని, మా లలిత్ గాని, మా పక్కన కూర్చున్నారే ఎప్పుడు అందరికి ఊపు కలిగిస్తూ రకరకాల మాటలు చెప్తూ. ఏమండి, ఇద్దరి దగ్గర విన్నాను నేను ఈ మాట. మొట్టమొదట మా లలిత్ గారి దగ్గర విని నేను వాడేసుకున్నా కూడా. ఏమండి, గోవర్ధన పర్వతాన్ని చిటికినేలతో ఎత్తినవాడు కావాలి కానీ చెక్క ముక్కనెత్తలాగా చటికిల పడ్డవాడు మనకెందుకండి అనే మాట ఆయన వాడారు. కాబట్టి ఇలాంటి గొప్పవైనటువంటి ధర్మంలో పుట్టినటువంటి మనమందరం ఎంత అదృష్టవంతులమమ్మా, భాగ్యవంతులం. ఈ పరాప్రకృతిని ఆ పరమాత్మలో చేర్చినప్పుడు ఏ కథలు లేనటువంటి వాడికి కథలు వస్తాయి. మా సీతమ్మ ఉంటే కథలు, మా సీతమ్మ లేకపోతే కథలకుండా ఉండడం, ఈ రెండు ఆయనలో ఉన్నాయి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని మనం చెప్పుకుంటాం కదా. లేకపోతే స్పందించడానికి కూడా శక్తి లేనివాడు రాముడు. మనందరినీ అనుగ్రహించడం కోసం మధ్యలో ఇందాక చెప్పారే, ఆ హలములో పైనుంచి చుక్క వస్తే ప్రకృతికి అన్నం, మా అమ్మ వస్తే అన్నం, లేకపోతే ఏం లేదు. ఆ ఇరువురు ఒకటే అయినా అనుగ్రహ రూపం అమ్మది, ఆత్మస్వరూపం అయ్యది. ఆ ఆత్మస్వరూపంలో కూడా మళ్ళీ వాళ్ళు వాదనకు వస్తారేమో, ఆ అమ్మ ఎంత గొప్పదయ్యా పరాప్రకృతి దగ్గరికి వెళ్ళిపోతే అంటే, కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అని చెప్పేటువంటి స్థితి. అప్పుడు మళ్ళీ ఆ కరాంగుళి నఖోత్పన్న అంటే ఇట్లా అనాలిగా, అనాలంటే చైతన్యం కావాలి. అది మళ్ళీ మా రామచంద్రమూర్తి. కాబట్టి అభేదమైనటువంటి స్థితిలో ఆ పార్వతీ పరమేశ్వరులు, ఈ సీతారాములు, ఆ వాణి హిరణ్య గర్భులు ముగ్గురు కూడా మనల్ని ఎప్పుడు అనుగ్రహించాలి. భారతదేశంలో ఉండే పెళ్లిళ్ళన్నీ కూడా మళ్ళీ విడాకులు లేకుండా ఆనందంగా సీతారాముల వివాహం లాగా ఉండాలి. వాళ్ళిద్దరి గొప్పతనం ఏమిటయ్యా అంటే, ఏమండి, మొగుడి మాట పెళ్ళాం వినాలా, పెళ్ళాం మాట మొగుడు వినాలా? ఇదో పెద్ద చర్చ. పెళ్ళాం మాట మొగుడు విన్నా పర్లేదు, మొగుడు మాట పెళ్ళాం విన్నా పర్లేదు, ఎటొచ్చి వీళ్ళిద్దరి మాటలు ఊళ్ళో వాళ్ళు వినకుండా ఉంటే చాలు. కాబట్టి అలాంటి స్థితిలో మనం అందరం ఉండాలి అంటే ఆ సీతారాముల్ని చూసి నేర్చుకోవాలి దాంపత్యం అంటే ఏమిటి అనేది. అంత అద్భుతమైనటువంటి సీతారాముల వారికి జీలకర్ర బెల్లం దాకా వచ్చారు. కాబట్టి రామచంద్ర ప్రభు చెప్పండి చెప్పండి చెప్పండి. బృహస్పతి అమ్మవారు చక్కగా ఇప్పుడు ఆ స్వామి వారిని రామచంద్ర ప్రభు చూస్తూ ఉన్నారండి. దయా మీదో మన సమయత శ్రీ రామచంద్ర ప్రభు కన్యామీక్షేత ఇప్పుడు ఆ స్వామివారి చెంత సీతామాత యొక్క జననము భరతఖండము అంటే, ఈ రాను రోజు మనం భరతఖండం అంటే మనం చూసి ఖండము అనుకుంటామండి. భరతఖండం అంటే ఐరోపా దేశాలు, మరి మన పాశ్చాత్య దేశాలు, తర్వాత త్వరకలు పాలించేటువంటి ఈ రాను రోజుని ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా, ఇవన్నీ కూడా మన భారత ఖండంలోనే ఉండింది. కూడా అవన్నీ కూడా మహాసంకల్పంలో ఇప్పుడు చెప్పబోతున్నారు. చక్కగా ఆలకిద్దామండి. జమీలు చెప్తారు, చక్కగా ఆలకిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనం అంతా భాగ్యవంతులం కదా.
ఎందుకు భాగ్యవంతులు అంటే సీతానాయకుడికి సీతానాయకుడికి ఇక్కడ వివాహం నాయకంపల్లిలో, ఊరి పేరు అదేనా, అయ్యి ఆ దర్శనం చేస్తున్నాం. అది కూడా ఎంతో మంచివారు, శంకర మంచివారితో సహా కూర్చుని కదా. అందుకనే మనం అమ్మవారిని, అది మిగిలిన మంచోళ్ళు కాదండి, సహా అని అంతే అది. అందుకని మనం ఈ భాగ్యాన్ని వాస్తవానికి స్వామివారిని ఎదిరించలేము, అమ్మవారిని బెదిరించలేము. ఈ రెండింటి మధ్యలో కొట్లాడుతూ ఉన్నాను నేను, ఎటు మాట్లాడలేని పరిస్థితి. కానీ ఒక్కటి, మరి ఈ పక్షాన్ని తర్వాత పక్షాన్ని వెళ్ళిపోతాం అనుకోండి, ఎందుకంటే ఎప్పటికైనా బంగారు గారి పక్షం కాబట్టి మనం మరి శృంగేరి గట్టిగా జగద్గురువుల పక్షం, మనమంతా శృంగేరి జగద్గురువుల పక్షం. ఎందుకంటే శృంగేరిగా పేరు ఎందుకు వచ్చింది, అది రామాయణ సంబంధమే, మీకు తెలిసే ఉంటుంది. రామాయణానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే శృంగేరి సంబంధం. మీరు ఎదురు వచ్చేస్తారు, నిజమే కదా, నిజమే కదా. మీరు ఇంకా అలా వెళ్ళిపోతూ ఉండాలి. అయితే మరి ఈ పక్షాన్ని అన్నారు కాబట్టి కొంత మాట్లాడాలి కాబట్టి మాట్లాడేస్తున్నాను. సీతాదేవి మాల వేయడానికి వచ్చింది వరమాల. మరి రామచంద్రమూర్తి తల వంచలేదు. ఎందుకు వంచలేదు? ఆవిడ అటువైపు చూసింది, ఏమిటంటే ఎలాంటి శిష్యుని తీసుకొచ్చారు అన్నట్టు. ఆయన మరి తల వంచమంటే కూడా ఆయన వంచకుండా ఏం చెప్పారు అంటే, వినయం ఉన్న రాముడు, విషయం ఉన్న రాముడు, సద్గుణ సంపన్నుడైన రామచంద్రమూర్తి మా వరుడు, మా పిల్లవాడు ఏమన్నాడంటే, నేను ఇక్కడ విల్లేదో ఎక్కువ పెట్టమన్నారని వచ్చాను తప్ప విల్లు కోసమో పిల్ల కోసమో పెళ్లి కోసమో రాలేదు. ఈ పెళ్లి విషయాలు ఏమన్నా ఉంటే మా నాన్నగారితో మాట్లాడి ఇది వాట్సాప్ నెంబర్ అని చెప్పాడు. అంటే వివాహం ఖచ్చితంగా పెద్దల యొక్క నిర్ణయంతోనే జరగాలని గట్టిగా అదవుతుందా. ఎవరికి వాడు పెళ్లి చేసేసుకుని అంటే మరి అంటే బాగుండదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే పిల్లోని తీసుకొచ్చేసి అమ్మాయి నాన్న ఈయనే మీ అల్లుడు అంటే ఇంక వాడు లెట్స్ గిల్లుడు అంటాడు. అందుకని అలాంటి అమ్మాయిలు మనకొద్దు, అలాంటి అబ్బాయిలు కూడా వద్దు. అందుకని తండ్రి ఆజ్ఞని తలదాల్చి, ఇప్పుడు సీతాదేవి గొప్పతనం ఏమిటంటే ఆవిడని దశరథుడు మెచ్చిన కోడలు ఆవిడ. దశరథుడు మెచ్చిన కోడలు సీతాదేవిని ఆయన అంగీకరించారు. రామచంద్రమూర్తికి ఇష్టమైనప్పటికీ కూడా తండ్రి ద్వారానే ఛాయిని వేరు చేయలేం కదా, లేడనే అలాగా అనయారాధిత. అందుకని సీతా రాములు, పార్వతి పరమేశ్వరుడు ఈ ఎప్పటికీ విడిపోయినటువంటి జంటలు. మనం ఏదో పై పైన అనుకుంటూ ఉంటాం. ఉత్తరకాండ ఇది మన కొంతమందికి నచ్చకపోయినప్పటికీ కూడా, ఉత్తరం అంటే సంస్కృతంలో ఏమిటి? సమాధానం. ఉత్తరానికి ప్రత్యుత్తరం ఇచ్చేదంటారు కదా. ఈ 6 కాండల్లో మనకి ఏదైనా సందేహం వస్తే ఉత్తరకాండ సమాధానం చెబుతుంది. సీతాదేవి విషయం కావచ్చు, రాముడు వారి విషయం కావచ్చు, ఏ విషయం అయినప్పటికీ. అందుకని రామాయణం మనం అందరం చదవాలి, అందరూ పఠించాలి. అందుకనే అన్నమయ్య చెప్పింది చెప్పకుండా ఉండలేక, దేవదేవం భజే దివ్య ప్రభా రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం పంకజాసన వినూత పరమనారాయణం శంకరాచిత పాద దళనం లంకా విశోషణం లాలిత విభీషణం లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం విబుధ వినుతం రామం దేవదేవం భజే. మా గట్టిగా అందరూ ఒకసారి కరతాళ ధ్వనులు. విశేషం ఏమిటంటే, ఇప్పుడు అక్కడ కూర్చున్న మా బ్రహ్మగారు సుగ్రీవుల పాత్ర సంకల్పాన్ని అద్భుతంగా ఇప్పుడు చెప్పబోతూ ఉన్నారు. భగవతో మహాపురుషస్య
श्रीमदादिनारायणस्य अजिङ्क्याभ्यमितशक्य महाजलोघस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानामेकतमे आप्तेजो वायुवागातमहदौ यत्ताख्यहप्तावृणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराहकूर्मानन्दादि अष्टदिग्गजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल महातल पातालाख्य हप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भवर्लोक भवर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य हिल्लोकानां मदोभागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफनामनमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्ति सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दण्डि सुन्दोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती इन्दुवती गन्धवत्यलकावती आलक परिपालिते लोकाचलपलयिते लवनेक्षुसराधर्पितक्षेरशुद्धोदधाख्याप्तावृणेरावृते यम्भोप्लक्षकुशक्लौञ्जसागधाल्मलिपुष्कराख्य सप्तद्विपर्वत विराजिते भारत किम्बुरुष हरिलावृतपद्मास्य केतुमाला हिरण्यकरमणक गुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोरुहाकार 50 कोटि योजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण मध्यरेखायाः पूर्वदिग्भागे मेरोः दक्षिणदिग्भागे श्री अहोबल गरुडाचलस्य पूर्वदिग्भागे श्रीरङ्गस्योत्तरदेशे महानद्योर्मध्यदेशे सत्यवतक्षेत्रे सकल देवता सन्निधौ सकल जगत्प्रष्टुः पराद्वद्वयजीविनो ब्राह्मणो द्वितीय परार्थे प्रथमवर्षे प्रथमे पक्षे तृतीयामे त्रयोदशकटिका द्विषट्कारिंशद्विकटिकासु गतासु तृतीय मुहूर्ते प्रथम प्राणायाम काले पुरुहूतनाम देवेन्द्र समये पार्थिव कूर्म प्रलयानन्द श्वेतवराह ब्रह्मदा वित्राग्य हप्तकल्पानां मध्ये पंचमे श्वेतवराह कल्पे स्वायंभव स्वारोचिषोत्तम तामसरैव तजाक्षुषवैव स्वदा सूर्यसान्वित सप्तदशलक्षाब्दे कृतयुगे याते षण्णवति सहस्रान्वित द्वादशलक्षाब्दे त्रेतायुगे याते त्वात्रिंशच्चतुष्षष्टिसहस्रान्वित अष्टलक्षाब्दे द्वापरयुगे याते द्वात्रिंशत्सहस्रान्वित चातुर्लक्षाब्दे वर्तमाने कलियुगे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजयाभिनन्दन नागार्जुन कल्यभूभाग्य यक्षगानां मध्ये तृतीये शालिवाहन सखे अस्मिन् देशे वर्तमानं व्यावहारिक चान्द्रमानेन प्रभवादि 6 संवत्सराणां मध्ये श्री शोभकृतनाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतौ माघमासे कृष्णपक्षे प्रतिपत्तिदौ शुभनक्षत्रे शुभयोग शुभकर्ण एवं दिन विशेषण विशिष्टाय अस्यां शुभतिदौ अయ్య చెప్పండి అందరూ కూడా మమ అనేక జన్మసు ఇహ జన్మనిచ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యవ్వన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశీ చ ఆవృత్త అనావృత్త మహా పాతకాది సమస్త దురితక్షయ అర్థం దశ పూర్వేష దశ అపరేష మత్ వంశానాం మాతృ వంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాక లోహిత రామాతప కాల సూత్రాది వివిధేభ్యో మహా ఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య తలే సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావధానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాశ్యపకరణ సంహితకాలే శ్రీహరిలోకే నివాసిత్యర్థం యవేశ్చంద్రమండల పర్యంతం కృతరాశే పుణ్యఫలావాప్యర్థం ఆమోద సమ్మోద ప్రమోద వైకుంఠాఖ్య లోకేషు సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య అగణికానేక దివ్యావతారస్య పరవ్యూహ విభవాంతర్యామి అచ్చావతార రూపేణ విభవాది నిరూపక శ్రీ విఘ్నోమునే
ब्रह्मेन्द्र मतानुसारभिर्ब्रह्मादिभिः वसिष्ठादिभिर्दिव्य महर्षिभिः गुप्त गुह्य धर्मशास्त्र पुराणे इतिहास प्रतिपादित कन्यादान कल्पोक्त संपूर्ण सकल बलावाप्यर्थम् अय्या अंदर చెప్పండి कन्या दानं करिष्ये कन्याङ्गलकसम्पदां गर्गाभयास्यामि विष्णवे सुशीलाय सुधीमते परमोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये साक्षिण्या सर्वदेवताने कन्ये मे सर्वतो भूयास्वर्धनान् मोक्षमाप्नुयात् वीरोमणिमान् कन्यां गिराशक्तिर्विभूषिता स्वाङ्गसमलाङ्गुदान् कन्या प्रज्ञमुखीं वृद्ध्या चतुस्सागरपर्यन्तं ब्राह्मणेभ्यः सुतं भवतु वासिष्ठमैत्रावरणगौण्डन्यत्रयार्हय प्रवरान्वित वसिष्ठगोत्रोद्भवस्य ప్రవర గురించి ఒక్కసారి వివరించండి. మేము చెప్పేసిన తర్వాత కానీ ఆలస్యం వసిష్ఠగోత్రోద్భవస్య ఇక్ష్వాకు కులవంశ ప్రదీపకాయ రఘుకుల తిలకాయ మహావిష్ణు స్వరూపాయ శ్రీరామచంద్ర బ్రహ్మణే వరాయ రామచంద్ర మహారాజుకి చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరసాయాస్య గౌరవత్రయార్హయ ప్రవరాన్విత గౌతమద గోత్రోద్భవస్య స్వర్ణరోమ మహారాజవర్మణో నత్రే బ్రాహ్మణేభ్య స్వరం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయార్హయ ప్రవరాన్విత గౌతమస గోత్రస్య అశ్వరామ మహారాజవర్మణ పౌత్రే సాగర పర్యంతం బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయార్హయ ప్రవరాన్విత గౌతమస గోత్రస్య గోత్రస్య జనక మహారాజవర్మణ పుత్రీ జనక మహారాజవర్మణ పుత్రీ చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయార్హయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవ శ్రీమతికిలాండగోడి బ్రహ్మాండ నాయకి అద్వాతీత స్వరూపిణి అయోనిజాం భూజాతాం నిమికుల వంశ ప్రదీపకాం శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి కన్యాం ప్రజాసహస్రకర్మభ్య ప్రగోదయంతామీతి బ్రాహ్మేణ ప్రమదృప్తి ఆర్హేణ ఆశ్రితే దదామి యక్షత హిరణ్య ఫల గోయవస్త్రం కన్యాదానం కన్యా మొదకపూర్వంధ్యాన రాజా భావరణో నయుత దేవ దక్షిణ ఓం దేవస్య త్వాసమిద ప్రచవేశ్వరోర్బాహుభ్యాం పుష్పహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి రాజా వరుణో నయతు దేవి దక్షిణే ప్రజాపతయే కన్యా తేనామృతత్వమస్యాగ్రే మయోమహ్యమస్వ ప్రతిగ్రహేత్రే కామకామాయ దాతా ప్రతిగ్రహీతా సముద్రమావిశాలేన త్వా ప్రతిగృహ్ణామి ఏతత్తే శాదే కామదక్షిణ దానస్వాంగే రస ప్రతిగృహ్ణాతు గర్భస్థం దేవవేదం విభావసో అనంత పుణ్య ఫలదమదశాంత్యం ప్రయచ్చమే మొదకపూర్వంధ్యాన లోక కళ్యాణార్థం సీతాదేవ్యా ప్రీత్యర్థం కన్యాదానం తుభ్యమహం సంప్రదతే నమః గోవిందా మాతా సీతా మాతాకు ఓం ప్రజాపతిస్త్రజా ముష్టజో దదధాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగ్రే భాజదేహమా కోదో ప్రమోదానందః ముష్టజోర్నహి తత్సవః ఏవ కామస్య తృప్త్యాని దక్షిణానాం ప్రతిగ్రహే సశ్చిత్తమ
यमसेमहे नागौरवमण्डस्य श्रेष्ठजताम्मजेहामस्य अग्रपक्षस्त्रियेत्यग्निर्वदति वाजुराहततो सत्यं चन्द्रमाः यत्सत्यमोमिति आपस्तत्सत्यमाभरन् यज्ञस्य दक्षिणा लोककल्याणार्थं यज्ञमेकामः समृद्ध्यताम् तूष्णीं चतुर्थोऽयमेकामः समृद्ध्यताम् सर आगंడి భజంత్రి లాభం తొలి వీక్షణగా రామచంద్ర ప్రభువు సీతామాతని పరివీక్షణ చేయడం జరిగిందండి. అట్లాగే నిమీర నేత్రాలతోటి సీతామాత రామచంద్ర ప్రభువుని చూడడం జరిగింది. ఆ తర్వాత మొట్టమొదటిగా దర్శనాటం పెట్టేవండి. మన హిందూ సాంప్రదాయంలో గొప్పదైనటువంటి విషయం. ఈ వేట రోజున పార్కుల్లోనూ ఇంకో చోట చూసి కంప్యూటర్ సెంటర్లోనూ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం, ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోవడం, లేకపోతే దేవాలయం పెళ్లి చేసుకోవడం, అట్లా మార్చుకోవడం. కానీ పెద్దలు ఎంతమంది పండితులు ఉన్నారండి. వీరు చత్వార బ్రాహ్మణ నలుగురు బ్రాహ్మణుల్ని ఈ తరఫుని కన్యను వెతకడానికి, అట్లాగే చతుర్బ్రాహ్మణ నలుగురు బ్రాహ్మణోత్తముల్ని వరుణ్ణి వెతకడానికి వెళ్ళడానికి కన్యావరణ యొక్క దాని గురించండి. మొట్టమొదటగా కన్యావరణ అందరి జరుగుతుంది. ఆ కన్యావరణ ఎందుకు గురించి అంటే చక్కటి వరుణ్ణి ఎందుకు తీసుకురమ్మని చెప్పేసి మన జనక మహారాజు గారు చక్కగా వారు చెప్పడం, అట్లాగే రామచంద్ర ప్రభు వైవాహికానికి వచ్చి దశరథ మహారాజు గారు చెప్పడం, ఈ బ్రాహ్మణోత్తములు వారు వెళ్ళడం, ఈ కన్యకామణ్ణి అట్లాగే వరుడైనటువంటి రామచంద్ర ప్రభుని వెనుక తీసుకురావడం వీరు చెప్పడం జరిగింది. ఆ తర్వాత శుభవేక్షణ ఎప్పుడు జరుగుతాయి అంటే సుముహూర్తం అయిన తర్వాత. అంతవరకు కౌరుడు కానీ వరుడు కన్య కానీ చూడటం అన్నది మన హిందూ సాంప్రదాయంలో లేనే లేదండి. దీన్ని తెర మీద చక్కటి వాక్యాలు రాసుకోవడం గురించి కాదండి, మనం తెరసల్లా కట్టుకోవడం ఎందుగురించే వారు శుభవేక్షణలు సుముహూర్తం అయిన తర్వాత మాత్రమే వారు శుభవేక్షణం చేసుకోవాలి, ఒకరిని కళ్ళతో చూసుకోవాలి. ఆ తర్వాత మహాసంకల్పపడడం అయిన తర్వాత ఇదిగో చక్కగా చెప్పారు ఏమిటంటే ప్రజాపతి స్త్రీయామిత తిరుగుత్వ. మొట్టమొదటిగా షేక్ హ్యాండ్ ఎప్పుడయ్యంటే మన పాశ్చాత్య సాంప్రదాయం మాత్రం కానే కాదండి. ఇది షేక్ హ్యాండ్ అన్నది మనం తీసుకునే అమ్మాయిని వరుడు అబ్బాయిని వరుడు నూతన వధువు మాత్రమే ఆవిడ మాంగళ్య ధారణ అయినంత మాత్రాన్ని స్వామివారికి చక్కగా ఆవిడ భార్య ధర్మవంతుని కాలేదండి. ప్రజాస్థానీ పాఠం అహింస వరదు కానీ మమ ధర్మపత్ని అని చెప్పడానికి వరుడికి అధికారం లేదు. ఇది వైఖానిక సాంప్రదాయం ఖచ్చితంగా చెప్పబడుతోందండి. వివాహ వ్యవస్థలో స్థానీపాకం ప్రజాస్థానీపాకం అయిన తర్వాత కానీ మమ ధర్మపత్ని అని చెప్పడానికి వరుడికి అధికారం లేదండి. మాంగళ్య ధారణ అయినంత మాత్రాన అనయాద ఓడయావతాస నూతనంగా వధువుగా కూర్చున్నటువంటి ఏ కన్యకామణి అయితే ఉందో దాన్ని ఆవిడ తోటాను ఈ కార్యక్రమం జరిపిస్తున్నాడని చెబుతారు. అది మన హిందూ సాంప్రదాయంలో గొప్పతనం అండి. మరి ఆ తర్వాత శుభ వీక్షణాలు జరిగాయండి. అంకుష్టాలు చేతితోటి పట్టుకొని చేసినట్లయితే ఒక సంతానం లేదంటే పురుష సంతానం, ఈ రకంగా సంతాన కాంక్షణ అయినటువంటి వారు ఈ వధూవరులందరూ కూడా ఆ షేక్ హ్యాండ్ తీసుకోవడం అనేది ఇక్కడ ప్రారంభమైందండి. అంతే తప్ప కనిపించేవాడు ప్రతి వాడిని కనిపించిన అమ్మాయిని ప్రతి అమ్మాయిని షేక్ హ్యాండ్ తీసుకోమని చెప్పలేదని మన సాంప్రదాయం. ఆ షేక్ హ్యాండ్ అనేది మనకు సంబంధించిన సంప్రదాయం తప్ప పాశ్చాత్యులను మనం తీసుకోలేదు వీళ్ళు కూడా. అది ఇప్పుడు ఆచార్య స్వామి వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ తదుపరి కార్యక్రమంగా మాంగళ్య ధారణ ఇంకో విశేషం కూడా ఉందండి. బ్రాహ్మణులందరికీ చెప్పే यज्ञपतिं पाहि
विचक्रमे चक्रमे विचक्रमे त्रेधा त्रेधा क्रमे विचक्रमे त्रेधा चक्रमे त्रेधा त्रेधा चक्रमे चक्रम त्रेधा निधि त्रेधा चक्रमे चक्रमे त्रेधानि त्रेधानि त्रेधा त्रेधा यदधे दधे त्रेधा त्रेधा निदधे यदधे दधे निनिदधे पदं पदं दधे निनिदधे पदं दधे पदं पदं दधे दधे पदं पदमिति पदं समूढमस्यास्य सुमूढाय धीमहि तन्नो रामचन्द्रः प्रचोदयात् विद्महे विष्णुपत्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्।
సర్వమంగళ స్వరూపిణిగా అయ్యవారి పక్కన చిరునవ్వుల సిరివెన్నెల కురిపిస్తూ మనకు దివ్య ఆనందాన్ని ప్రసాదిస్తూ సమస్త లోకాలకు శుభం కలగాలని, ఆ శుభం కలగడానికి ధర్మమే ఆధారమని, ధర్మానికి సత్యమే ప్రమాణమని, సత్య ధర్మాల నడక రాముని నడక అని, అది రామ అయనమని, ఆ రామ అయనంలో రామా అయిన తాను కూడా రామస్వామి వెంట ఉంటానని అద్భుతమైన ఒక దివ్య ప్రతిజ్ఞ చేసి ఈనాడు మేమిద్దరం కాదు ఒకటే, ఒకే ధర్మానికి రెండు వైపులా ఉన్నవాళ్ళం, ఒకే వెలుగులో రెండు భాగాలం మేము, ఒకే వైభవానికి రెండు పార్శ్వాలం మేమని అద్భుతమైన పరమ సత్యాన్ని ఆదర్శ మార్గంగా నిరూపిస్తూ ఈనాడు ఏ ఇంట ముచ్చటైన దంపతులు కొత్త దంపతులు మన కనపడ్డా సీతారాములే జ్ఞాపకానికి వచ్చే విధంగా శాశ్వతమైన దివ్య వైభవాన్ని సమస్త ప్రపంచానికి ప్రసాదించడానికి ఇచ్చేస్తే ఏ వివాహమైనా ధన ధాన్య సంపదలతో వర్ధిల్లుతూ అతిథులను అభ్యాగతులను ఆదరించడం కోసమే అన్న విషయాన్ని జ్ఞాపకం చేయడానిక అన్నట్లుగా తమ తలపులు ఒకరికొకరు పంచుకోవడానికి తలబ్రాలు ఇక్కడ ఆ ధాన్యపు రాశిని ఒకరికొకరు పంచుకుంటూ మా ఇంట ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి, అవి అతిథులను అభ్యాగతులను ఆదరించడానికి సనాతనమైన భారతీయ ధార్మిక వైభవాన్ని చిరాయతనంగా శాశ్వతంగా నిలపడానికి ఈ దాంపత్య ధర్మం, ఈ గృహస్థ ధర్మం అని చెప్పడానికి, అన్ని గృహాలు గృహస్థ ఆశ్రమాలు కావడానికి సీతారాములు ఆది దంపతులుగా ఆదర్శ దంపతులుగా సమస్త లోకానికి కావలసిన అద్భుతమైన సందేశాన్ని అనుగ్రహిస్తున్న శుభ తరుణంలో తలపురాల సన్నివేశాన్ని మనకు చూపిస్తున్నారు. అక్షతారోపణం. रामचंद्र महाराज की వివాహతంతో అయింది కదా, ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఆవిడ్ని అది తెలియాలి కదా. ఇప్పుడు నేను మరి బంగారే గారి పక్షం అయిపోయాను, అమ్మవారి పక్షం కదా మన అందరం కూడా. అసలు మన పక్షానికి మారానండి. తప్పదు తప్పదు అటు అవ్వాల్సిందే. మంచి దృశ్యం చెప్తా. అయ్యవారు ఒంటి మీద అక్షతలు పడినప్పుడు అమావాస్య నాటి రాత్రిలాగా ఉంది నక్షత్రం ఆకాశం. అదే అమ్మవారి ఒంటి మీద అక్షతారోపణ జరిగినప్పుడు పూర్ణిమ నాటి ఆకాశంలో మెరిసే నక్షత్రాలు. ఇప్పుడు మేము అయ్యవారి పక్షం తీసుకున్నాం కాబట్టి ఎంత మెరుపైనా వెనకాల నల్లటి కాంతుంటేనేగా దానికి శోభా గౌరవం. ఇప్పుడు నేను అమ్మవారి పక్షంలో ఏం చెప్పాలనుకున్నా చెప్పాలి. ఇది నా మాట కాదు, నా భాషణం కాదు. అన్నమయ్య అందరూ వెంకటేశ్వర భక్తులు అనుకుంటారు, ఆయన పక్క అమ్మవారి పక్షమే. మన ఆయన భాష చూస్తే అర్థమైపోతుంది. చెప్పేస్తాను గోవిందా గోవిందా మరి చెప్పేస్తాను. ఇది చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అదేమిటంటే అన్నమయ్య అంటున్నారు, మరుదు రాముని తల్లియట చక్కదనాలకే మరుదు, సోమునితో పుట్టువట సొంపు కలలకే మరుదు, సోమునితో పుట్టువట సొంపు కలలకే మరుదు,
4 సార్లు శోభానే శోభానే ఎవ్రీవన్ శోభానే గట్టిగా శోభానే శోభానే అందరూ కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోక మాతయట దయమరిగే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనంచారు కొలది మీరా ఈ చూడి కుడుతనంచారు శోభానే ఎవ్రీవన్ గట్టిగా శోభానే శోభానే ఈ ఆఖరిదే అమ్మవారు ఎంత గొప్పవారో అర్థమైపోతుంది అమర వందితయట అట్టే మహిమమే మరుదు అమర వందితయట అట్టే మహిమమే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమర వందితయట అట్టే మహిమమే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు దాని వచ్చి పెళ్ళాడే తమితో శ్రీ వెంకటేశు దాని వచ్చి పెళ్ళాడే కొమ్మెల వయస్సు ఈ చూడి కొమ్మెల వయస్సు అందరూ శోభానే అనండి అమ్మా శోభానే మహారాజుకి జై ఓం నమో భవాయ భవాయ నమో నమో భవాయ చ భవ నమో నమో భవాయ చ భవాయ భవాయ నమో నమః భవాయ చ రుద్రాయ రుద్రాయ చ భవాయ భవాయ చ రుద్రాయ చ రుద్రాయ రుద్రాయ చ నమో నమశ్చ రుద్రాయ రుద్రాయ చ నమః నమః సర్వాయ సర్వాయ నమః
శతిగంధాయ శతిగంధాయ చ నమో నమస్య శతిగంధాయ శతిగంధాయ చ నమః శతిగంధాయ చ నమో నమస్య చ నమః కపర్దినే కపర్దినే నమస్య చ నమః కపర్దినే सहस्राक्षाय सहस्राक्षाय नमस्ते अक्षाय शतधन्वने शतधन्वने च शतधन्वने च शतधन्वने च शतधन्वने च शतधन्वने च शतधन्वने शतधन्वने च नमो नमस्ते शतधन्वने शतधन्वने च नमः धन्वने शतधन्वने च नमो नमस्ते च नमो गिरिशाय गिरिशाय नमस्ते च नमो गिरिशाय ఇప్పుడు హారతి ఇస్తున్నారు చక్కగా హారతి అయిపోయింది.